మా అన్నయ్య అంత వేగంగా సంధ్యావందనానికి వెడతాడు. సంధ్యావందనానికి వెళ్ళేటప్పుడు పెద్ద అలా వెళ్ళాలనేటటువంటి ఒక వ్యగ్రత ఏమీ ఉండదు. సంధ్యావందనం అనేటటువంటిది చాలా ప్రశాంతంగా చేసేటటువంటి స్థితి. మీరు విన్నారో లేదో, రాముడు అరణ్యవాసానికి రాగానే గంగా తీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు. నిర్మలమైన మనస్సుతో గాయత్రి చేస్తాడు. గాయత్రి ఎప్పుడు చేస్తున్నా సంధ్యావందనంలో మనసుని నిర్మలం చేసుకోవాలి. అందుకే అన్ని మాటలు ఆచమనం చేస్తారు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి తాపములను నిగ్రహించి మనసుని నిలబెట్టి సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి. అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. కాబట్టి రాముడు చేస్తే ప్రశాంత చిత్తుడై చేస్తాడు. వాలి చేస్తే తన బలాన్ని బయట పెట్టుకునేటట్టు చేస్తాడు. సంధ్యావందనంలా చెయ్యాలి తప్ప సంధ్యావందనం వేళంబరానికి వెటకారాలకి సంధ్యావందనాలు చేయకూడదు. అది చాలా ప్రమాదం కూడా. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు. దాన్ని చేసేటప్పుడు తదేక దృష్టితో జాగ్రత్తగా ఆ మర్యాదతో ఆ గౌరవంతో చేయవలసి ఉంటుంది. కాబట్టి 4 సముద్రముల దగ్గరికి వెడతాడు మా అన్నయ్య. ఒక్కొక్క గంతులో వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? సంధ్యావందనం అయ్యాక అంటే సూర్యోదయం అయిపోయే లోపల ప్రాయశ్చిత్తం లేకుండా కదా అర్ఘ్యం ఇచ్చేయాలి. కాబట్టి త్వరతో ముందు సంధ్యావందనం చేస్తాడు. చేసిన వెంటనే ఏం చేస్తాడంటే అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఆయన పర్వతముల యొక్క శిఖరముల దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుని ఆ పర్వత శిఖరములను ఊపి చేత్తో బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పట్టుకుని ఈ శిఖరములను గాలిలోకి ఎగరేస్తాడు. ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు కింద పడకుండా. పర్వత శిఖరములను పిరికి ఆడుకోవడం మా వాడికి పొద్దున్నే చేసుకునే వ్యాయామం లాంటిది. బంతి ఆట కింద లెక్క అది. శిఖరములతో ఆడుకుంటాడు అలాగా. అంటే ఎంతటి బలవంతుడో, ఎంతటి వేగమున్నవాడో గమనించు. బలం ఉండడం ఒకెత్తండి, బలానికి పక్కన వేగం ఉండడం మరింత ద్విగుణీకృత బలం. అది బలం ఉన్న చోట వేగం ఉండాలని లేదు, వేగం ఉన్న చోట బలం ఉండాలని లేదు. బలము వేగము కూడా ఉన్నాయనుకోండి, చాలా కష్టం ఇంకా పట్టుకోవడం. అంత వేగంగా వచ్చి మీద పడిపోతాడు. అంత వేగమున్నవాడు, అంత బలమున్నవాడు మా అన్నయ్య. బహవః సారవంతశ్చ వనేషు వివిధాద్రుమాః వాలినా తరసా భగ్న బలం ప్రథయతాత్మనః. మా అన్నయ్య పచ్చగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న సాలవృక్షముల దగ్గరికి వెడతాడు. వెళ్ళి ఆకాశమంతెత్తి పెరిగిపోయి కొమ్మలతో రెమ్మలతో పచ్చి ఆకులతో ఉన్న సాలవృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదలు పట్టుకుని ఒకసారి ఊపుతాడు. ఊపి పైకి చూస్తాడు. చూస్తే అపర్ణః, ఇహ ఆకులు ఉండవు ఆ చెట్టుకి, అన్ని ఆకులు కింద పడిపోతాయి. పచ్చాకు పడ్డం చాలా కష్టం, పచ్చాకు ఊడదు. కానీ మా అన్నయ్య సాలవృక్షాన్ని కదిపితే ఆకులన్నీ ఊడి కింద పడిపోతాయి. అంతటి మహాబలవంతుడు. అంటే ఏమిటి? నిన్ను నమ్మి నేను వెళ్ళచ్చా? నేను వెళ్ళి యుద్ధానికి పిలిచిన తరువాత నువ్వు తట్టుకోలేకపోతే, ఏదో వాలి చంపేస్తానంటున్నావు, మంచిదే పాపం, ఏదో మిత్రత్వంతో. కానీ తీరా అక్కడికి నువ్వు వచ్చి కాళ్ళు చాపావనుకో, నా పరిస్థితి ఏమిటి? వదిలిపెట్టండి నన్ను ఇంకా. కాబట్టి మా అన్నయ్య బలం ఏమిటో ముందు తెలుసుకో. అంటే రాముని మీద కించిత్ అనుమానం ఉంది. రాముని యొక్క బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవాడు కాదు. ఈ మాట చెప్పిన తరువాత ఇంకొకటి చెప్తున్నాడు. మహిషోదుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధరయామాస వీర్యవాన్. దుందుభి అని ఆ మాయావి యొక్క తమ్ముడు, వాడికన్నా గొప్పవాడు వీడు. వీడికి 1000 ఏనుగుల యొక్క బలం ఉన్నటువంటి వాడు. 1000 ఏనుగుల బలం ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముందండి? దానికి పెద్ద గొడవ ఏముంది? ఆయన బలం అయింది, ఆయన తిండి అయింది. కానీ వచ్చిన బాధ ఏమిటంటే బలం ఉంది కాబట్టి రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకి ఈయనకి ఏమీ అభిప్రాయ భేదాలు ఉండక్కర్లేదు. బలవంతులు ఎవరని అడుగుతాడు. బలానా ఆయన బలవంతుడండి అన్నారు అనుకోండి, నేను పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి జబ్బలు ధరుస్తాడు. వస్తావా రావా యుద్ధం చేస్తానంటాడు. అంటే ఓడించేయాలంతే. నేను బలవంతుడననేటటువంటి ఒక ఖండకావరం అనమాట. కాబట్టి ఈ దుందుబి 1000 ఏనుగుల బలం ఉన్నవాడు కాబట్టి ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడు అనంతమై గంభీరంగా ఉంటాడు.
కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి జబ్బలు చరిచి అన్నాడు, నువ్వు ఇంత పెద్ద సముద్రుడు ఉన్నావు, ఇంత బలవంతుడు అంటారు, ఇవాల్టితో నీ పొగరనిచేస్తాను, రా యుద్ధానికి అన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏం చెయ్యక్కర్లేదు, బలం ఉంది కాబట్టి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదే రాక్షస ప్రవృత్తి అంటే, అంతకన్నా ఇంకేం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా అటువంటి వాడు మీకు కనపడితే మీరేం చేయాలంటే సముద్రుల్లా హిమవంతుల్లా మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి. తప్ప మీరు యుద్ధానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళే మీరు కూడా రెచ్చిపోకూడదు. కాబట్టి సముద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆయనే గాంభీర్యం సముద్రం అంటే. తత సముద్రో ధర్మాత్మ సముద్ధాయ మహాబల అబ్రవీద్వచనం రాజనం అసురం కలచోదితం. కాలము చేత గ్రసింపబడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ దుందుబికి ఈ కండకావరం పెరిగింది. కాబట్టి సముద్రుడి దగ్గరికి వెడితే సముద్రుడు లేచన్నాడు, నీతో నేనేమి యుద్ధం చేస్తానయ్యా, సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం చాభిదాస్యామి యస్తే యుద్ధం ప్రదాస్యతి శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశురో నామ్నా హిమవానితి విశ్రుతః గృహప్రస్రవణోపేతో బహుకందర నిర్ఝర స సమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. ఉత్తర దిక్కున హిమవంతుడున్నాడు. హిమవంతుడు చాలా పెద్ద పర్వతం. ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి ఉంటారు, తపస్సు చేసుకోవడానికి ఆ హిమవత్ పర్వతం మీద ఉంటారు. ఆయన యందు పెద్ద పెద్ద గుహలున్నాయి, అనేకమైన నదులు పుట్టి ఆయన మీద ప్రవహిస్తూ ఉంటాయి. అంత బలవంతుడు, పైగా శంకరుడికి మామగారు. కాబట్టి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన చేస్తాడు యుద్ధం. నీలాంటి వాడితో నేనేం యుద్ధం చేస్తాను, కాబట్టి నాతో యుద్ధం అక్కర్లేదు, నేనే చెప్తున్నానుగా చేయలేనని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. వాడు వెంటనే అయితే నువ్వు చేయలేవన్నమాట, కాబట్టి ఓడిపోయినట్టే. వాడికి అక్కడతో ఆ కోరిక తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు కానీ వాడికి ఆ తీట వదిలిపోతూ ఉండాలి, రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధం చెయ్యాలి వాడు. కాబట్టి వాడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. పిలిచి, నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి, సముద్రుడు నీ గురించి ఇంత గొప్పగా చెప్పాడు, నేను నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంటే ఆయన అన్నాడు, దేనికి యుద్ధం, మన ఇద్దరి మధ్య వైరమేం లేదు, నిష్కారణంగా నాతో యుద్ధం ఎందుకు అంటే, లేదు నాకు బలం ఉంది, నువ్వు బలవంతుడవో నేను బలవంతుడినో తేలిపోవాలన్నాడు. నీ అంత బలవంతుడిని నేను కాదని నేనే చెప్తున్నాను. నేనేదో తాపసులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాను, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు నా దగ్గర, నేను అందుకు పనికి వచ్చేవాడినే కానీ ఇలా యుద్ధాలు వీనే చేయలేనన్నాడు. నువ్వు యుద్ధమన్నా చెయ్యి, నాతో యుద్ధం చేసేవాడిని అన్నా చూపించన్నాడు. అదో పెద్ద విచిత్రమైనటువంటి విషయం. ఒక్కొక్కడి స్థితి, రాక్షసత్వం అన్న మాట అంత ప్రబలంగా ఉంటుంది వాళ్ళలో ఉండేటటువంటి మనఃప్రవృత్తి. అంటే ఆయన అన్నాడు, వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం స సమర్థో మహాప్రాజ్ఞ తవ యుద్ధ విశారద ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవ. నముచికి ఇంద్రుడికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు వాలితో యుద్ధం చేస్తే. కిష్కింధారాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, మహాబలవంతుడు, నీకు తగినవాడు, ఆయనతో యుద్ధం చెయ్యి, మీ ఇద్దరికీ సరిపోతుంది, బాగుంటుంది, నాతో ఎందుకు, అక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే మళ్ళీ ఒక్క గంతులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. కానీ పాపం అప్పటికే తిరిగాడు కదండి. మరి ఓసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఓసారి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. దేనికి? ఓ పుణ్యమా పురుషార్థమా? గొడవ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. గొడవ పెట్టుకోలేదు వాళ్ళు గొడవ పెట్టుకోలేదన్న కక్ష కడుపులో ఉండిపోయింది. వాళ్ళు గొడవ పెట్టుకోలేదు, ఇవాళ నాకు యుద్ధం చేయడానికి ఒక్కడ దొరకలేదు, సూర్యాస్తమయం అయిపోయింది. వాడికి ఎంత బాధో చూడండి. ఏదో ఇవాళ నేను అయ్యో ఒక్క గుడికి వెళ్ళలేదు, ఒక్క గోపురానికి వెళ్ళలేదు, రామాయణంలో ఒక్క శ్లోకం చదవలేదు, ఒక్కసారి రామనామం రాయలేదు, రామరామ అనలేదు, ఇవాళంతా ఏమిటో ఇలా గడిచిపోయింది అని భక్తుడు విసుక్కున్నట్లు వాడికి చాలా కోపం వచ్చింది. సూర్యాస్తమయం అయిపోయింది, ఒక్కడు గొడవకు వచ్చిన వాడు లేడు, ఒక్కడితో యుద్ధం దొరకలేదు, చీకటి పడిపోయింది. వీడు వస్తాడో రాడో, పడుకున్నాడో ఏమో. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టడానికి కిష్కింధ వెళ్ళాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, ఊరుకోవచ్చు, కానీ రేపొద్దున మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతానంటాడేమో అని కంగారు, యుద్ధానికి ముందే సిద్ధం చేసేసుకుంటే పోతుందని. అంటే ఎంత వెర్రిగా ఉంటారో చూడండి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం. మీరు ఇవి చూసి రామాయణం చూసి అలా ఉంటారనుకోకండి. నేను పేర్లు చెప్తే బాగుండదు, పేపర్లలో చదవట్లా మీరు? ఎంతమందో ఇలాంటి వాళ్ళు. కాబట్టి అయిన దానికి కాని దానికి జబ్బలు చదవడం, రా నాతో అంటూ ఉండడం, ఎంత రాక్షసత్వంతో ఉంటారో. కిమర్థం నగరద్వారం ఇదం వృద్ధ్వా వినర్దసి దుందుబే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల.
వాలి ఈ దుందుబి చేసినటువంటి హడావిడి విన్నాడు.